Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లడ్డు వ్యవహారం పూర్తిగా హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాము, లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందనేది కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడే చెప్పిన సందర్భం. దానికి సంబంధించి పూర్తిగా కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఆ వ్యాఖ్యలను తప్పుపట్టింది. ప్రధానంగా అసలు లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనేది పూర్తిగా నిర్ధారించకముందే మీడియా ముందుకు ఎలా వస్తారనేది కూడా చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ అంశానికి సంబంధించి ఈరోజు విచారణ జరిగింది. ఈరోజు విచారణకు సంబంధించి ప్రధానంగా వేయాలా లేదంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక దర్యాప్తు సంస్థ ఏమైనా కోర్టు సూచిస్తుందా అనేది కూడా అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు విచారణ మాత్రం వాయిదా పడింది. రేపు ఉదయం 10:30కి విచారణ వాయిదా పడింది. దాంతోపాటు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, ఈ లడ్డు వ్యవహారం ఒకవైపు అయితే మరొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, ఈ రెండు అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఎనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. నమస్తే అండి. యా సార్, గత కొద్దిసేపటి క్రితమే చూసాం సార్, ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి చాలా రోజుల నుంచి 15 రోజుల నుండి లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందని, ఆ తర్వాత సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఈ వ్యాఖ్యలు చేయడం, తర్వాత సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలను తప్పు పట్టడం, ఆ తర్వాత ఈరోజు తుది తీర్పు అనుకున్నాము. తుది తీర్పుకు సంబంధించి రేపటికి వాయిదా పడిన సందర్భం. ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి కోర్టు తీర్పు అంటే మీ అంచనా ఏం రాబోతుందని అంటే మీరు ఏం చెప్పబోతారు? అంటే కోర్టులో 2 రకాల తీర్పులు. ఒకటి నెయ్యి కల్తీ జరిగిందా లేదా వస్తున్న ఆరోపణల పైన ఒక తీర్పు. ఇప్పుడు అది రాదు, ఎందుకంటే ఇప్పుడు ప్రాథమికంగా విచారణ దశలో ఉంది. ఏ ఏజెన్సీ పరిధిలో విచారణ జరగాలి, ఎవరి పరిధిలో విచారణ జరగాలన్నదే ఇప్పుడు ప్రధానమైన సమస్య. దాంతోపాటు కొన్ని అభ్యంతరాలు, ముఖ్యంగా స్వామి గారు ఎవరైతే తమిళనాడు నుంచి ఉన్నారో సుబ్రహ్మణ్య స్వామి గారు, వారు వేసిన పిటిషన్ ఉంది, సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్ ఉంది, ఇంకా ఇండివిజువల్ గా ఇంకొక 3 పిటిషన్లు ఉన్నాయి. వీళ్ళు 3 వాదనలు కూడా వింటారు. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సొలిసిటర్ జనరల్ అభిప్రాయం అడిగారు. విచారణ సంస్థ యొక్క ఏజెన్సీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తుందో దాని పరిధిలోనే సరిపోతుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? దాని అర్థం మీరేం చెప్తే అది వింటామని కాదు. సహజంగా సిబిఐని కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో సిఐడిని కానీ ఏదైనా అడిగినప్పుడు ఆ గవర్నమెంట్ ని సుప్రీంకోర్టు అడుగుతుంది, ఈ కేసు యొక్క తీవ్రత రీత్యా మీరు ఎలాంటి మీ స్పందనని. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్థాయిలో చెప్పొచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చెప్పచ్చు. కేంద్ర ప్రభుత్వం సొలిసిటర్ జనరల్ సిట్ సరిపోతుందంటారా, లేదా సిబిఐ ఇస్తే బాగుంటుందంటారా, లేదా మా 2 వద్దు జ్యుడిషియరీ ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని వారి అభిప్రాయం అనేది రాజకీయంగా చాలా కీలకంగా మారుతుంది. సుప్రీంకోర్టు మీద వాళ్ళు ఏమిచ్చినా సుప్రీంకోర్టు తన పరిధిలో ఉన్న అంశాలు, ముఖ్యంగా అనుమానాలు లేదా క్లయింట్ యొక్క అభ్యర్థన, దాని యొక్క తీవ్రత, దాని చుట్టూనే కోర్టు జడ్జిమెంట్ ఉంటుంది. కానీ వీళ్ళందరినీ అడగడం అనేది ఒక పద్ధతి. ఆ ప్రకారం వాళ్ళు అడిగారు కాబట్టి సుప్రీంకోర్టు అడిగిన దాన్ని ఆధారంగా చేసి ఇప్పుడు వాళ్ళు మాకు ఒక రోజు టైం అడిగిస్తున్నారు. టైం అడిగారు కాబట్టి రేపు ఉదయం 10:30కి ఇచ్చారు. ఈరోజు 3:30కి స్టార్ట్ అవుతుంది, 10:30కి. అంటే ఇక్కడ 2 అంశాలు అర్థం. ఒకటి, సహజంగా ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగింది కాబట్టి టైం ఇస్తారు. ద సేమ్ టైం ఎక్కువ టైం ఇట్లేదు. మామూలుగా అయితే వారం 10 రోజులు అట్లా కూడా వాయిదా వేస్తుంటారు. కానీ ఈసారి ఎర్లియర్ అంటే సుప్రీంకోర్టు భక్తుల యొక్క మనోభావాలు, కోట్లాది మంది ప్రజల సెంటిమెంట్ తో ముడిపడిన అంశం యొక్క తీవ్రతను చాలా సీరియస్ గా తీసుకునింది అనేది క్లియర్ గా అర్థం అవుతా ఉంది. అందువల్ల విడివడిగా అమ్మన్నారు, 2 రోజులు అన్నారు, ఇప్పుడు రేపు అంటున్నారు. ఇది మంచిది, ఎందుకంటే కోట్లాది మంది భక్తులు కూడా అదే కోరుకున్నారు. ఏం జరిగింది, తప్పు జరుగుంటే తప్పున చేసిన వాళ్ళపై శిక్షించాలి, లేదా తప్పుడు ఆరోపణలు చేస్తుంటే వాళ్ళపైన శిక్షించాలి, ఏదో జరగాలి. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు అనే భావన ప్రజల్లో ఉంది. దాన్ని రిఫ్లెక్ట్ చేసి సుప్రీంకోర్టు వ్యవహరిస్తుంది. మనం అభినందించాలి. సుప్రీంకోర్టు మంచి స్టెప్ తీసుకుంటుంది. ఒకసారి రేపు వస్తుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సొలిసిటర్ జనరల్ చెప్పడం అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పడం. ఇక్కడ ఒక రాజకీయంగా ప్రాధాన్యత వచ్చేస్తుంది. కోర్టులో ప్రాధాన్యత ఉండదు కానీ రాజకీయంగా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు సిట్ సరిపోతుంది, వాళ్ళు చేస్తారు, ఆల్రెడీ ఆ పనిలో ఉన్నారు అని కానీ సొలిసిటర్ జనరల్ చెప్పారు అనుకోండి, రాష్ట్ర రాజకీయాలు ఎట్లుంటాయి? మీరే ఉన్నారు కదా, మీరే కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ కొద్దిగా ఒక నైతికమైన సపోర్ట్, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది ఏం అవసరం లేదనేసి. అలా కాదు, వాళ్ళు సిబిఐ అడిగారు అనుకోండి, మీ పార్ట్నరే మిమ్మల్ని ఒప్పుకోవట్లేదు, నీళ్ళు వైసీపీ వాళ్ళు అంటారు. వీళ్ళు 2 వద్దని సుప్రీంకోర్టు ఇస్తే మీ ఊరి మీద నమ్మకం లేదు కదా సుప్రీంకోర్టు అడిగారంటారు. అంటే ఒక రాజకీయ చర్చకు మాత్రం కేంద్ర ప్రభుత్వం సొలిసిటర్ జనరల్ ఇచ్చే ఒపీనియన్
పొలిటికల్ గా మాత్రం కొంచెం హాట్ టాపిక్ గా మాత్రం సుప్రీంకోర్టు మీద దాని ప్రభావం ఉండదు. పొలిటికల్ గా మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్రంలో ముగ్గురు వాళ్ళే ఉన్నారు, కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, వీటన్నీ ఉన్నారు కాబట్టి సొలిసిటర్ జనరల్ యొక్క అభిప్రాయం పొలిటికల్ ప్రాధాన్యత సంతరించుకుంది. సార్, మీరు ఇంతకుముందు అన్నారు అంటే ఖచ్చితంగా తప్పు జరిగితే మాత్రం తీవ్రమైన చర్యలు తీసుకోవాలి, తప్పుడు ఆరోపణలు చేసిన వారిపైన కూడా చర్యలు ఉండాలంటే నిజంగా అంటే ఆరోపణలు చేసిన వారిపైన కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఈ విషయంలో కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది కాబట్టి కఠినమైన నిర్ణయాలే ఉంటాయి. ఎందుకంటే ఇంతవరకు ప్రాథమిక విచారణ జరగకముందు మన కోర్టు కొన్ని క్వశ్చన్స్ అడిగింది. ప్రాథమికంగా అనుమానాలకు తావిచ్చే అంశం ఏంటి? లడ్డూలో ఉత్పత్తిలో కావచ్చు, శ్రీవారికి సమర్పించే అన్నప్రసాదాలలో కావచ్చు, వాడే నెయ్యిలో ఎనిమల్ ఫ్యాట్ కలిసి ఉందన్న ఆరోపణ చుట్టూ నడుస్తుంది వ్యవహారం. అంటే సూటిగా కోర్టు అడిగింది కదా, మీరేమన్నా ఆ ఉత్పత్తి అయిన లడ్లు పరిశీలించారా, పరీక్ష పంపారా, ఇప్పుడు పంపినటువంటి ల్యాబ్ రిపోర్ట్ కి క్రాస్ చెకింగ్ చేసుకున్నారా? ఎందుకంటే సెంటిమెంట్ ఇష్యూ పెద్ద ఇష్యూ అయినప్పుడు ఒక ఏజెన్సీ కాకుండా ఇంకొక ఏజెన్సీ కూడా ఒపీనియన్ తీసుకోవాలి ఒక నిర్ధారణకు వచ్చే ముందు. తీసుకున్నారా? రెండు, అన్నిటికన్నా మించి మీరు ఒక నిర్ధారణకు వచ్చేసారు ఏమని, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరిగిపోయిందని. జడ్జిమెంట్ ఇచ్చేస్తే మళ్ళీ విచారణ ఎందుకు? అంటే విచారణ అవసరం లేదు, మీరు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు, ప్రాథమిక సమాచారం మీకు ఉన్నట్టే కదా అనే ప్రశ్నలు చాలా సీరియస్ గా అడిగారు. ఇంకొక ల్యాబ్ ఒపీనియన్ తీసుకున్నారా లేదా అడిగారు. దానికి ఆడున్న లాయర్ గారు చెప్పిన సమాధానానికి అన్నిటికీ ఆన్సర్ చేయలేదు. కానీ ప్రధానికి ఒక భక్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము సిట్టేసామన్నారు. మనం ప్రపంచం అంతా ఏం ఆలోచిస్తామని, ముఖ్యమంత్రి గారి ఆరోపణలు, పవన్ కళ్యాణ్ గారి ఆరోపణలు, ఇది పెద్ద ముందుకు వచ్చింది. వీళ్ళు ఆరోపించేసి భక్తులు అనేది వచ్చారు మధ్యలో, అక్కడ ఒక బలహీనత కనిపిస్తా ఉంది. రెండో అంశం, మీరు ఏ విచారణలు అవన్నీ అడిగినప్పుడు టీటీడీ కేసు పెట్టిందని అన్నారు. ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల తర్వాత వచ్చింది ఇవన్నీ. కాబట్టి ఆ సందర్భంగా కోర్టు చెప్పింది కదా, సరైన సమాచారం లేకుండా పై స్థాయిలో ఉండాలి ఎట్ట మాట్లాడతారు. ఇవన్నీ జరిగిపోయినాయి కాబట్టి కోర్టు చాలా సీరియస్ గా ఉంది అనేది. కాబట్టి నేను నమ్ముతున్నాను సిట్టుని కోర్టు యాక్సెప్ట్ చేయకపోవచ్చు అనుకుంటున్నాను నా అంచనా ప్రకారం. రెండు కారణాలు. ఒకటి, సుబ్రహ్మణ్యం స్వామి గారు చాలా తీవ్రమైన అలిగేషన్ చేస్తున్నారు. నా అభిప్రాయంగా సుబ్రహ్మణ్యం స్వామి గారు ఇది మత కళాలో దారితీస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పు చేసింది అనే ఆర్గ్యుమెంట్ వాళ్ళు చేశారు. సుబ్బారెడ్డి గారు అంటే రాజకీయ ప్రత్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వీళ్ళు కాదు కదా. పైకి ఆయన పైన ఆరోపణలు చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఆయన మాటల కన్నా సుబ్రహ్మణ్యం స్వామి గారి అప్డేట్కి ఎక్కువ విలువ వస్తుంది నైతికంగా. అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు జడ్జిమెంట్ ఇవ్వకుండా, అభిప్రాయం చెప్పకుండా విచారణ చేసి, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో విచారణ ఏది చేసినా ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. సిబిఐ అంటే మోడీ గారి ఇన్ఫ్లుయెన్స్, ఇది రాజకీయ విమర్శ ఎప్పుడు ఉంది. కానీ దానికి పెద్ద ప్రాధాన్యత రాదు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు జగన్ చేశాడని చెప్పేసినాడో ఆటోమేటిక్ గా మీ కింద అధికారులు అంతకు భిన్నంగా పనిచేస్తారా అనే భావనకి కోర్టులో బలం చేకూరుస్తుంది. రెండో పాయింట్, కోర్టు కూడా ఒక వ్యాఖ్య చేస్తుంది. అది మీరు ఒక నిర్ధారణకు వచ్చేసిన తర్వాత మళ్ళీ సిట్ ఎందుకు అని. ఈ రెండు కాంబినేషన్ నేను చూసినప్పుడు, రెండోది రాజకీయంగా కేంద్రంలో కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి నా పర్సనల్ అభిప్రాయం జ్యుడిషియరీ ఎంక్వైరీ జరగడం మంచిది, లేదా రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీకి అవతల జరగడం మంచిది. నేనైతే నమ్ముతున్నా 90% రాష్ట్ర ప్రభుత్వం అవతల ఏజెన్సీలో జరగడానికి అవకాశం ఉంది. ఒకవేళ 1%, 2% జరిగితే అది సుప్రీంకోర్టు పరిధిలోకి తీసుకుని మాకే నివేదిక సమర్పించమని చెప్పి అధికారం కూడా సిట్టు కొనసాగితే సుప్రీంకోర్టు ఇంటర్ఫెన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో ఉంటుందనేది నా నమ్మకం. సార్, ఇంకొకటి, ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పురంధేశ్వరి గారు కూడా కొంత తప్పుపట్టిన సందర్భం కనపడతా ఉంది. అంటే ఆమె వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు సార్ మీరు? పురంధేశ్వరి గారి వ్యాఖ్యలు అభ్యంతరకరం. పురంధేశ్వరి గారి వ్యాఖ్యలు ఒక కోణం కరెక్ట్. అదేంటంటే, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి తనకు తెలిసిన సమాచారాన్ని ప్రజలకు చెప్పకూడదా? సీక్రెట్ ఏదైతే రాజ్యాంగం ప్రకారం మేము కొన్ని సీక్రెట్లు బయట చెప్పని ప్రమాణం చెప్తాము, అలాంటివి తప్ప సాధారణ విషయాలు ఎందుకు చెప్పకూడదు? ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రికి సావరెంటీ పవర్ ఉంటాయి. కోర్టులకి ఎట్టుంటాయో చీఫ్ మినిస్టర్ కి, అసెంబ్లీకి కూడా సార్వభౌమ అధికారం ఉంటుంది, దాంట్లో తప్పులేదు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరేం చెప్తున్నారు? సుప్రీంకోర్టు ఎక్కడ కూడా ముఖ్యమంత్రిగా మీకెవరు అధికారం ఇచ్చారు, మీరెందుకు మాట్లాడుతున్నారని ఎక్కడా చెప్పలా. సుప్రీంకోర్టు అడిగిన క్వశ్చన్స్, నెంబర్ 1 క్వశ్చన్, టెస్టులు చేశారా ల్యాబ్ లో, ఆన్సర్ చేయలేదు. చేసామని చెప్పలేదు, చేయలేదని చెప్పలేదు. ఇచ్చిన టెస్ట్ చెప్పినా క్లాస్ 3వ ఒపీనియన్ పోయారా,
పోలేదు. సెకండ్ ఒపీనియన్ కి వెళ్ళారా? కల్తీ జరిగిందని మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? దాంతో పాటు సెకండ్ ఒపీనియన్ కి వెళ్ళకుండా మీరు డైరెక్ట్ గా వచ్చి మీడియా ముందుకు అంటే బహిరంగంగా ఎట్లా ప్రకటిస్తారనేది కొంత వ్యాఖ్యలు కూడా చూసాం. ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఎందుకని ఇట్లాంటి ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, కొంతమంది పండితులు కావచ్చు, జరిగిందని పెద్ద పెద్ద ఆరోపణలు టీవీల ముందు చేసేస్తున్నారు. దీంట్లో 1% కూడా కోర్టు ముందు చెప్పలేదు. ఇప్పుడు దీన్ని రిఫ్లెక్ట్ అయ్యేట్టుగా ఇప్పుడు అందరూ ప్రభుత్వ భాగస్వాములే కదా, ప్రభుత్వ లాయర్ గా ఉన్న వారు లోద్రా గారు ఇవేవి చెప్పట్లేదు. భక్తుల ఫిర్యాదు మేరకు లడ్డుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయని భక్తులు ఫిర్యాదు చేసి దానిపైన విచారణ చేస్తున్నాం. టీటీడీ ఒక కేసు పెట్టినది విచారణ తప్ప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి వీళ్ళు మాట్లాడింది ఏమి కోర్టులో చెప్పాల. అంటే ఆ బలహీనత కనపడతా ఉంది కదా. అందుకని కోర్టు ఏం చెప్పింది, సరైన సమాచారం మీరు చెప్పలేదు, మీరు చెప్పుండేది, కోర్టు చూడొద్దు అన్నాడు. మాకు సార్ ఇప్పుడు పురంధేశ్వరి చెప్తున్నారు కదా, సమాచారం అధికారికి సమాచారం ముఖ్యమంత్రిగా మాట్లాడారని. అదే లోత్రా గారు కోర్టులో చెప్పుండొచ్చు, అయ్యా జడ్జి గారు మాకు ప్రాథమిక సమాచారం ఉంది, టీటీడీ అధికారులు ఇచ్చిన సమాచారం మాకుంది, విచారణ కొంత జరుగుండాది, దాన్ని ఆధారం చేసుకుని మేము మాట్లాడాము అని మాట్లాడారు సుప్రీంకోర్టులో. మాట్లాడుంటే సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చేస్తుండేది కాదేమో. మీరు చెప్పకపోవడంలో సుప్రీంకోర్టు ఆధారాలు లేకుండా, సమాచారం లేకుండా ఒక సున్నితమైన అంశాన్ని మీరు అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని చెప్పింది. అంతే తప్ప పురంధేశ్వరి గారు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి ముఖ్యమంత్రి గారికి అధికారం లేదా అని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు అధికారాన్ని ప్రశ్నించలేదు, జరిగిన ప్రాసెస్ ని ప్రశ్నించింది. ఇక రానున్న రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వీటన్నిటికి సంబంధించి అంటే ఈ ఇష్యూ తర్వాత ఎట్లా ఉండబోతుంది, ఇటు ఎవరికి ప్లస్ కాబోతుంది, ఎవరికి మైనస్ కాబోతుంది అంటే ఏం చెప్తారు మీరు? ఎవరు ప్లస్ అవుతుందో ఇప్పుడే చెప్పలేను, కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం కొంత ఆత్మరక్షణ తప్పదు. కారణం ఏంటంటే ఈ లడ్డూ వివాదాల్లో ఆధారాలు లేవు, నిరూపించడానికి అవకాశం లేనటువంటి సబ్జెక్టు నెట్టికేసుకున్నారు. ఆధారాలు లేవు, నిరూపించడానికి అవకాశం కూడా లేదంట. అలిగేషన్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారిది జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో అనిమల్ ఫ్యాట్ కలిపేసినారు, ఎందుకంటే ఆయన సలాన మతము, ఆయనకి విశ్వాసం లేదు, దుర్మార్గం మాట్లాడేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన దాన్ని నిరూపించాలి కదా, టీవీల ముందు కూర్చొని ఏమైనా మాట్లాడచ్చు. కోర్టు అడుగుతుంది కదా, అడిగితే ఏం చేయాలి? జూన్ 4 ఎన్నికల ఫలితాల వరకే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది, ఆయన నియమించిన ధర్మారెడ్డి ఉన్నాడు. జూన్ 4 ముందు వాడినటువంటి లడ్డులు లేదా నెయ్యి లేదా అన్న ప్రసాదాలను టెస్ట్ చేసి అందులో ఇది కలుపున్నట్టు నిరూపించాలి. ఇప్పుడు ఏ నెలలో ఉన్నాం? 100 రోజులు అయిపోయింది. 100 రోజుల ముందున్న లడ్డు లేదు, 100 రోజులున్న అన్న ప్రసాదం లేదు, 100 రోజులున్న నెయ్యి లేదు, ఉన్నా అవి పనికిరావు టెస్టులకి. ఈ టైంలో అంటే నిజంగా నేను 100% నమ్ముతున్నాను కలిసే అవకాశం లేదు. అయినా ఒకవేళ మీరు చెప్పిందే నిజమైనా నిరూపించేది ఎట్లా? ఇట్లాంటి ఒక కేవలమైనటువంటి బేస్ లేనటువంటి సబ్జెక్ట్ ఎంచుకోవడం తెలుగుదేశం పార్టీ చేసిన తప్పు. అది తెలుసుకొని వెంటనే విత్డ్రా అయిపోయి వేరే మార్గం ఎంచుకుంటే ముగిసిపోయేది. కానీ బస్తీ మీద సవాలని జగన్ తో అటు ఇటు తెలుసుకోవాలని ఆయన 11 రోజుల దీక్ష, ఆ తర్వాత అన్ని మతం అన్ని ముందుకు వచ్చేసింది. ఫలితంగా తెలుగుదేశం పార్టీకి ఆత్మరక్షణలో పడింది. తెలుగుదేశానికి ఎంతో కొంత నష్టం అయితే కన్ఫర్మ్ గా ఉంటుంది, ఇంకన్నా బాగా వ్యవహరిస్తే నష్టం పరిమితంగా ఉంటుంది. మేము ఎట్లో ఒకసారి దబాయించి ముందుకు వెళ్తామని కానీ ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు కదా, అట్లా మాట్లాడితే మాత్రం నష్టం యొక్క తీవ్రత పెరుగుతుంది అనేది వాళ్ళు గుర్తించాలి. లాభం ఎవరికి అనేది ఇంకా భవిష్యత్తు. సరే, ఇదంతా ఎపిసోడ్ ఒకవైపు అయితే పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేయడము, ఆ తర్వాత నిన్న డిక్లరేషన్కి సంబంధించిన డిక్లరేషన్ కూడా చేయడము, వీటన్నిటికి సంబంధించి ఎట్లా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు తీరును ఎట్లా చూస్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ ప్రత్యర్థిగా ఆయన ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళకి తీవ్ర వ్యతిరేకత ఉండవచ్చు, నేనేం తప్పు పట్టట్లేదు, దానికి తగిన కారణాలు కూడా ఉన్నాయి, కాదనలేను. కానీ నాకు కోపం ఉంది కాబట్టి ఏది పడితే మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి కింద బేస్ లేదు. ఆయన ఏమంటాడు? హిందువులారా ఏకంగా అండి, సినిమా పరిశ్రమ ఏం చేస్తా ఉంది, హిందువుల మనోబలం వచ్చినప్పుడు మీ ముస్లిం మీ ఆలయ మీ చర్చిలో మీ మసీదులో ఇట్లా జరిగితే గమ్మునుంటారా? మీ మసీదు ఏంది, మీ చర్చ్ ఏంది, మీరెవరు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి? 5,50,00,000 మంది ప్రజలకు హిందూ మతానికో క్రిస్టియన్ మతానికో కాదు, లౌకిక తత్వం అనే ముసుగు అంటాడు. ముసుగు కాదని చాలా గౌరవప్రదమైంది, మనకు రక్షణ కవచం రాజ్యాంగాన్ని పరిరక్షాన్ని ప్రమాణ స్వీకారం చేసి ముసుగు అంటాడు ఏంటి రాజ్యాంగాన్ని పట్టుకొని? కాబట్టి ఇవన్నీ బేస్లెస్. రెండోది,
ముస్లిం ఆలయ మసీదుల్లోనో చర్చిల్లోనో ఇట్లాంటి జరుగుంటే ఈదిలోకి వచ్చి ఇట్లా చేసుకుంటారా? ఇంట్లోనే కూర్చొని సరిదిద్దుకొని తప్పు చేసిన ఉరిదీస్తారు, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. మనం ఏం చేస్తాం? వీధిలో వచ్చి గొడవ చేస్తాం. మీరు అధికారం ఉంది కదా, తప్పేదో నిరూపించండి, వాళ్ళు చెప్పే లోపల వేయండి, లైఫ్ అయ్యండి. నిజమే సార్. అంటే పవన్ కళ్యాణ్ గారు బేస్లెస్ ఆర్గ్యుమెంట్ వల్ల ఆయనకే నష్టం. ఎస్ సార్, నిజంగా అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న సిచ్యువేషన్స్ అయినా కూడా రాజకీయ నాయకులు పూర్తిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేయవచ్చు, కానీ అధికారంలోకి వచ్చేసరికి అధికారమే వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి ఎవరైతే తప్పు చేశారో తప్పును ఖచ్చితంగా నిరూపించి వారికి శిక్ష పడేలా చూడాల్సిన వారే మళ్ళీ ఆరోపణలు చేయడం ఏంటి అనేది మాత్రం ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్. అంటే ఎట్లా చూస్తారు సార్? నిజంగా ఖచ్చితంగా ఎవరికైనా వస్తుంది. బేసిక్ గా మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఎందుకు ప్రజలారా ముందుకు రండి, ఎందుకు రావాలి? ఇప్పుడు మీరేమన్నా దీనిపైన మంచి ఎంక్వైరీ చేసి జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి నిరూపించి ఆయన లోపలేస్తే ఎవరినో అడ్డుకున్నారా? ఎవరైనా తప్పు ఆయన వాళ్ళ మీద కేసు పెట్టి, ఇప్పుడు ఈస్ట్ పోలీస్ స్టేషన్ తిరుపతిలో ఏఆర్ డైరీ పైన కేసు పెట్టారు. ఎవరైనా తప్పని చెప్పినారా? రేపు వైసీపీ నాయకుల మీద మీకు ఇప్పుడు ఉదాహరణకు టీటీడీలో విజిలెన్స్ విచారణ జరుగుతా ఉంది. సుబ్బారెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారికి, మాజీ ఈఓ జవహర్ రెడ్డి గారికి, మాజీ ఐపీఎస్సి మన ధర్మారెడ్డికి, 60-70 మంది ఇంజనీర్లకి నోటీసులు ఇచ్చున్నారు. విజిలెన్స్ విచారణ జరుగుతుంది, దీనిపైన కాదు, వేరే సబ్జెక్ట్ మీద. ఎవరైనా ఇది తప్పని చెప్పినారా? సుబ్బారెడ్డి గారి మీద కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారి మీద కావచ్చు, మాజీ ఈఓల పైన మీరు నోటీస్ ఇచ్చారు, ఎవరైనా తప్పట్టారా? బాగా చేయండి, తొందరగా తేల్చేయండి అని చెప్పినాం. రెండు, ఈరోజు మీ ఆఫీస్ మీద దాడి కేసు ఉంది, కొంతమంది అరెస్ట్ చేసినారు, ఎవరైనా తప్పట్టారా? వైసీపీ వాళ్ళు తప్ప. కాబట్టి ఎవరు తప్పడుతున్నారు మిమ్మల్ని? మీరు చర్యలు తీసుకోండి, త్వరగా తేల్చేయండి, బయటకు వచ్చి మాట్లాడద్దండి. తప్పు నిరూపించి జగన్ ఎవరు మీరు అనుకుంటున్నారు కదా, దోషిగా నిలబెట్టండి, ఆ తర్వాత రాజకీయాలు మాట్లాడండి. దోషిత్వం తేలకుండా రాజకీయాలు మాట్లాడితే అది చెల్లదు, అది తప్పు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఓకే, ఇక 3 నెలల పాలనకు సంబంధించి, ఇక కూటమి అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది. ఈ పాలనకు సంబంధించి సూపర్ 6 అమలు అయ్యాయా అంటే 4,000 రూపాయలు తప్ప, పెన్షన్స్ తప్ప మిగతా గ్యారంటీస్ అమలయ్యే పరిస్థితి కనబడట్లేదు. ఈ 3 నెలల పరిపాలనకు సంబంధించి మీరేం చెప్తారు? అసలు సూపర్ 6 100% అమలు కాదు, అమలు చేయలేరు. ఎందుకు అంటే డబ్బులు లేవు. డబ్బులు లేకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఎవరో కాదు, మనకున్న బడ్జెట్ అంటే ప్రభుత్వం అంటే అర్థం అంటే రూపాయి రాక రూపాయి పోక, ఎంత ఆదాయం ఎంత ఖర్చు, ఒక రోజులో అద్భుతాలు ఏం జరగవు. ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు సూపర్ 6 హామీలు ఇవ్వడమే పొరపాటు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ కెపాసిటీ 2024-25కి 1,90,000 కోట్లు. మనకు నాన్ ప్లాన్ బడ్జెట్ కావచ్చు, విదేశీ మనం చేసిన అప్పులకు వడ్డీలు అన్ని కలుపుకుంటే మిగిలేది 10,000 కోట్లు. ఇంకా అప్పు ఒక 40-50 కోట్లు చేయొచ్చు. 40-50 కోట్లు తప్ప మీరు ఏం చేయడానికి కూడా అవకాశం లేదు. మీరు సూపర్ 6 హామీలు అమలు కావాలంటే ఒక 60-70 లక్షల కోట్లు కావాలి. కాబట్టి ఈ ఏదైతే పేదల పెన్షన్స్ ఏదైతే ఉందో, వృద్ధాప్య పెన్షన్స్ కావచ్చు, ఈ సామాజిక పెన్షన్స్ అమలు చేయడం మినహా ఇంకా ఏది పట్టుకున్నా ఆచరణలో చేయలేరు. కాబట్టి డబ్బులు లేవు కాబట్టి, బడ్జెట్ లేదు కాబట్టి, బడ్జెట్ కి మించినటువంటి హామీలు ఇచ్చారు కాబట్టి సూపర్ 6 అమలు కాదు అనేది నా నిశ్చితమైన అభిప్రాయం. ఎలక్షన్ ముందు చెప్పినాను, ఇప్పుడు చెప్తాను. అంటే గత ప్రభుత్వం మొత్తానికి ఏ రూపాయి మిగిల్చకుండా వెళ్ళిపోయింది, పూర్తిగా మైనస్ లో ఉన్నామనేది కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. నిజంగా కష్టతరమే ఈ హామీలన్నీ అమలు అనేది కూడా చంద్రబాబు చెప్తా ఉన్నాడు. మరి అమలు కాని హామీలను ఇచ్చారని అనుకోవచ్చా సార్? జగన్ వెళ్ళి ఎలక్షన్ ముందు డిబేట్ నడిచింది. జగన్మోహన్ రెడ్డి గారు తన బడ్జెట్, తన ఎన్నికల హామీ పత్రం విడుదల చేసి ఒక 1 అవర్ మాట్లాడాడు. దాంట్లో ఆ 1 అవర్ లో ఆయన ఏం చేస్తాడో 90 నిమిషాలు 90% మాట్లాడి 10% మాత్రమే ఆయన ఇప్పుడు 2 గంటలు మాట్లాడి అనుకోండి, 10 నిమిషాలు మాత్రమే తాను ఏమి ఎన్నికల హామీ ఇస్తాడో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా 1 గంట 50 నిమిషాలు చంద్రబాబు హామీ ఎట్లా సాధ్యం కాదో చెప్పాడు. ఆయన మేనిఫెస్టో తీసుకోవాలి సభలకి, చంద్రబాబు గారు మేనిఫెస్టో తీసుకెళ్లి ఇది సాధ్యం కాదు అని చెప్పినాడు. డిబేట్ నడిచింది. ఆ సందర్భంగా మనం ఏమన్నాం, ఎవరో ఎందుకు, మనకి ఇష్టమైనటువంటి ఏబిఎన్ డిబేట్ లో రాధాకృష్ణ గారి సమక్షం ఎట్లా సాధ్యం అంటే ఆయన చేతులు ఎత్తేసినాడు, నేనేంటో నాకు తెలుసు, సంపద సృష్టిస్తా, నీకు చేస్తాను అన్నాడు. కాబట్టి ఇది జగన్ మీదనో ఇంకోరి మీద నెట్టడానికి కుదరదు. మీరు ఎన్నికల్లో ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చారు. ఇప్పటికైనా చంద్రబాబు గారు గుర్తించాల్సింది, మనం ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చామని చెప్పి
ముందుకెళ్తే బాగుంటుంది, కానీ ఇచ్చినప్పుడేమో నేను అద్భుతం నేను చేస్తానని చెప్పి ఇప్పుడు అమలు చేయకపోయేసరికి జగన్ కారణం అంటే ఎట్లా యాక్సెప్ట్ అవుతుంది? ఎలక్షన్ ముందు జరిగింది ఈ చర్చ. అప్పుల పైన కూడా మీకేం అనుమానాలు ఉన్నాయా? ఇప్పుడు 9,70,000 కోట్లు అంటున్నారు అప్పులు. కానీ ఎన్నికల ముందు ఎంత చెప్పినాం? 14 లక్షల కోట్లు అని చెప్పినాం. అంటే ఎంతకన్నా ఎక్కువ అని మీరు నమ్ముతున్నారు. ఎలక్షన్ ముందు 14 లక్షల కోట్లు ఉన్నప్పుడే ఈ హామీలు ఇచ్చారు. 9,70,000 కోట్ల దర్జాగా అమలు చేయొచ్చు కదా. కాబట్టి ఎలక్షన్ ముందు తెలియదనే తప్పు. ఈ ఎత్తు కూడా కుదరదు, కొన్ని రోజులు కుదరుతుంది కానీ అది కుదరదు. ఖచ్చితంగా నేను నమ్ముతున్నా ఎలక్షన్ హామీలు అమలు సాధ్యం కాదు, ఎందుకంటే డబ్బులు లేవు. ఇక వరద సాయానికి సంబంధించి 25,000 అంటే వరద బాధితులకు ప్రతి కుటుంబానికి ఒక 25,000 రూపాయలు, ఇది నిజంగా అంటే వారికి సాంతన చేకూరుస్తుంది అంటారా ఈ 25,000 అనేది? వరద నష్టం అపారం. తాత్కాలికంగా ప్రభుత్వాలు సహాయం చేస్తాయి. అయితే నష్టపోయింది అనేది ఇంకా స్టడీ జరుగుతుంది. నష్టం 2 రకాలు. వీటి తాత్కాలికంగా మన ఇల్లు కోల్పోవడం, నేను ఇప్పుడు బతకడానికి వీల్లేని వాళ్ళకి ఒక నష్టం, అది 25,000. దాని మనం తప్పట్టం. తర్వాత వాళ్ళు ఎంత నష్టపోయారు? ఇల్లు కోల్పోతే దాని నష్టం ఎంత? తిరిగి ఇల్లు కట్టుకోగలడా లేదా? పొలంలో పంట మొత్తం పోతే ఎంత? దాని పరిస్థితి ఏంది? మన ఇంట్లో ఉన్నటువంటి సంపద, అది పశు సంపద కావచ్చు, వెహికల్స్ కావచ్చు, అవి పోయినాయా? అవి ఎంత? కాబట్టి నష్టం తీవ్రత అంచనా ఇస్తారు. దాని నష్టాన్ని పూరించడానికి ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇల్లు కోల్పోయిన అది పెద్ద సమస్య. ఇప్పుడున్న సమస్య తాత్కాలిక సహాయం. ఇది తాత్కాలిక సహాయంగానే ఉంటుందా? ఇదే పర్మనెంటా? ఇదే పర్మనెంట్ అయితే మాత్రం ప్రజల్ని తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఇల్లు పడిపోయింది అనుకోండి, 20,000 ఏం చేస్తాడు? ఇంట్లో ఉన్న కారులో స్కూటర్లో వెళ్ళిపోయినాయి అనుకోండి, ఏం చేస్తారు? ఒక 5 ఎకరాలు ఉన్న రైతు దాని పొలాన్ని మొత్తం పోగొట్టుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? కాబట్టి 25,000 టెంపరీ అడ్జస్ట్మెంట్ అయితే ఓకే. నష్టం యొక్క తీవ్రత అంచనా వేసి వాళ్ళు నష్టం అయిపోయిన దానికి ఇంకా బెటర్ పర్ఫార్మ్ ధర 10-15,000 కోట్లు ఖర్చు పెడితే తప్ప ఈ నష్ట నివారణ జరగదు. కాబట్టి శాశ్వతంగా ఏమి ఇస్తారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. రైట్ సార్, ఇక ఫైనల్గా చెప్పండి. ఇక ఒక ఇష్యూ మాత్రం చాలా ప్రజలలో చర్చకు వచ్చింది. కొలికపూడి శ్రీనివాస్ యొక్క వ్యాఖ్యలు మాత్రం రైతులపైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక తీవ్ర దుమారం రేపుతా ఉంది. దీనికి సంబంధించి ఆ వ్యాఖ్యలకు సంబంధించి మీరేం చెప్తారు సార్? కొలకపూడి శ్రీనివాసరావు గారు నాకు వ్యక్తిగతంగా తెలుసు, బాగా చదువు ఉన్నత విద్యావంతుడే. కానీ ఆయన మొదటి నుంచి తొందరపడడం ఆయన హాబీ. తొందరపడడం మీకైనా నాకైనా టంగ్ స్లిప్ కావడం జరుగుతుంది, మానవ సహజం. ఆయన తొందరపడడం ఒక హామీ, అది ఆయన ఫ్యాషన్ గా అనుకుంటున్నాడు. ఇది కాదు, మీకు స్టూడియోలో తన సహచర డిబేట్ ఆయన దాడి చేయడం, మీరు అప్పుడు అంటే ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు పెయిడ్ ఆర్టిస్ట్ అనడం తప్పే, మిమ్మల్ని అనకూడదు. కానీ దానికి ఆయన రియాక్ట్ అయి దాడి చేసిన తీరు చాలా అభ్యంతరకరం. రెండోది, చాలా సందర్భాల్లో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షం ఆయన లేడుగా నేను ఇంటలెక్చువల్ గానే పాల్గొన్నాడు అమరావతి ఉద్యమం తరఫున. ఆ రోజు ముఖ్యమంత్రి పైన చేసిన అటాకింగ్ పద్ధతులు, మాటలు ఇవన్నీ కూడా ఆయనకి ఒక అలవాటుగా మార్చుకున్నాడు. కానీ మనం ఇప్పుడు డెమోక్రటిక్ గా ఎమ్మెల్యే అయినాము, ఆ రోజంటే ఒక విశ్లేషకుడుగా చూస్తారు. కానీ ఇది రిప్రజెంటేటివ్ పవర్ లో ఉన్న పార్టీకి ప్రతినిధి అయిన తర్వాత తన వ్యవహార శైలిని మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఏమవుతుంది? ఆయనకే కాదు, ఆయన పార్టీకి కూడా తీవ్ర నష్టం. అంటే అప్పుడు గతంలో అమరావతి రైతుల కోసం పోరాడిన కొలికపూడి ఇప్పుడు అదే రైతులను విమర్శించడం వెనకాల ఉద్దేశం ఏంటి? అసలు ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీరు? అసలు రైతులకు సంబంధించి మీరు ఏదో సహాయం చేసినారు, సహాయం చేసిన వాళ్ళు మీ సమావేశానికి రాలేదు, మీ ర్యాలీకి ఏదో రాలేదు. రాకపోతే అడగచ్చు, ఇంత సహాయం తీసుకున్నారు కదా, మీరు అండగా ఉంటే కదా మళ్ళీ నేను మీకు సహాయం చేయాలంటే అనొచ్చు. రాకపోతే కష్టం కదా, ఇట్లాంటి చేస్తే మేము రేపన్నా సహాయం చేస్తామా, మీకు ఎవరు చేస్తారని క్వశ్చన్ కూడా చేయొచ్చు. కానీ కృతజ్ఞతలు లేని వాళ్ళు ఇట్లా మాట్లాడడం అనేది రైతులు అయినారు అంటే ఏమవుతుంది? డ్యామేజ్ అయింది ఎవరికి? పార్టీకి. మీకెంత అయిందో తర్వాత పార్టీకి అయింది. అదే అంటున్నారు కదా, ఎందుకు వచ్చింది ఈ భాష? మనకు అలవాటు. అది పాయింట్ ఏంటంటే దుందుడుగ్గా మాట్లాడడం ఆయన బలహీనత కాదు, దుందుడుగ్గా మాట్లాడడం నా అసెట్ అనుకుంటున్నాడు ఆయన, నా హక్కు అనుకుంటున్నాడు. ఇదే ఫ్యాషన్. కొంతమంది ఫ్యాషన్ ఉంటారు తిట్టడం. ఇప్పుడు టీవీ డిబేట్ లో కూడా కొంతమంది పర్సనాలిటీ చూసిన బూతులు తిట్టడం వాళ్ళు ఫ్యాషన్ గా ఉంటుంది. వాళ్ళది తెలియకుండా తిట్టింది కాదు, ఇలా తిరిగితే బాగుంటుందని తిట్టే బ్యాచ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో. దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాయి. వాళ్ళకి అది అలవాటు. ఇప్పుడు ఈయనకి బూతులు తిట్టడం అవేం తిట్టడు, కానీ పరుష పదజాలు ఆడడం, గట్టిగా అరవడం, గట్టిగా తిట్టడం అనేది తన గొప్పతనమైన అనుకుంటున్నప్పుడు ఇది రెగ్యులర్ గా మారుతుంది. అది ఆయన బలహీనత కాదు, ఆయన అసెట్ అనుకుంటున్నాడు. కానీ ఆయన అసెట్ అనుకుంటున్నాడు, అది ఆయనకి నష్టం వస్తే పెద్ద ఇబ్బంది లేదు ఒక వ్యక్తి, కానీ ఆయన పార్టీకి పెద్ద నష్టం వస్తుంది. ఆ బుల్రోజ్ తీసుకెళ్లిపోయి అటాకింగ్ చేయడం, పార్టీ వద్దన్న ర్యాలీ చేయడం, ఇవన్నీ తెలుగుదేశానికి తలనొప్పిగా మారుతుంది. రేపు భవిష్యత్తులో అధికారంలో ఉన్న పార్టీకి తలనొప్పిగా మారింది అనుకుంటే రేపు మిమ్మల్ని అలౌ చేయకపోతే మన పరిస్థితి ఏంది?
కాబట్టి కొలకపూడి గారు దుందుడుకు చర్యలే వారిని ఇట్లా చేస్తే ఆ దుందుడుకు చర్యలు అప్పుడు కూడా కరెక్ట్ కాదు. అప్పుడు మీరు వ్యక్తి ఈరోజు రిప్రజెంట్ ఆఫ్ పీపుల్ పూర్తిగా మార్చుకోకపోతే మాత్రం ఆయనకి నష్టం, ఆయన పార్టీ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిణామాల గురించి చాలా అద్భుతంగా విశ్లేషించారు పురుషోత్తం రెడ్డి గారు. ఇది ఈరోజు రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ. నేను మీ ప్రశాంత్.